అని పిలిచినా ఆ గురువు అన్న భావం కానీ ఆ గౌరవం కానీ మనసులో లేవనుకోండి. నిజానికి లేవు అవేవి. నేను గురుగారు 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 అంటుంటాడు. సైకిల్లో గాలి కొట్టిన వాడిని అంటాడు. ఒక్కొక్కసారి గురువు గాలి కొట్టేవాయి అంటాడు. అంటే అలా పిలిస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఎన్ని ఉదాహరణలు చెప్పి అలా కూడా ఉంటుందా అండి? ఎందుకు ఉండదు? వెనకటికి ఒక వస్త్ర వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గరికి పాపం బాగా చదువుకున్న విద్వాంసుడు, మంచి అనుష్ఠాన తత్పరుడు, నిస్వార్థపరుడు ఒక గురువుగారు వస్తుండేవాడు. ఆయన రాగానే గురువుగారు మీరు వచ్చారు, ఇవాళ నాకు బాగా కలిసి వస్తుందండి, నమస్కారం అండి, కూర్చోండి అనేవాడు. 2 మాటలు వినేవాడు, పంపించేసేవాడు. ఒక రోజున ఆయన గురువుగారు ఎంట్లో వచ్చారు. ఏం గురువుగారు ఇలా వచ్చారన్నాడు. ఆయన ఏం అడగడు కదా అని ఆయన ధైర్యం. ఆయన అన్నాడు, నా దగ్గర మంచి పుస్తకం ఉందో, అది పాడైపోతుంది, దానికి కొంచెం పైన వేసి గట్టిగా కుట్టుకుందాం అనుకుంటున్నాను, ఏదైనా చిన్న బట్ట మొక్క ఒకటి ఉంది నీ దగ్గర అని అడిగాడు. అయ్యయ్యా, ఈ విషయం 1 గంట ముందు అడిగితే బాగుండేది గురుగారు, ఇప్పుడు ఇచ్చేసాను. ఓ పని చేస్తానులేండి, పర్వాలేదు, ఈ మాట మళ్ళీ చిన్న మొక్కలు మిగలకపోతాయా, మీరు 2-3 రోజులకు ఒకసారి నాకు గుర్తు చేస్తుండండి, ఎప్పుడప్పుడు పట్టుకో మీకు ఇస్తానులేండి అన్నాడు. ఆయన పాపం చాలా బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. ఇది అక్కడే తెర వెనక నించుంది. భోజనం పెట్టడానికి వచ్చి భార్య ఆవిడ వింది. ఆవిడ ఏం చేసిందంటే రాత్రి ఇంటికి వచ్చాడు ఈయన కొట్టు కట్టేసి. 10 అయిపోదు అప్పుడు పిలిచిందే, నువ్వు కొట్టుకెళ్ళి మళ్ళీ తెరిచి మంచి విలువైనటువంటి బట్ట మొక్కోటో గజం పట్టరాంది. ఆయన నాడు ఇప్పుడు ఎందుకు, రేపు పొద్దున కొట్టు తెరిచాక తీసుకొస్తాను నేను, తెస్తే ఇప్పుడుదే, లేకపోతే నాకు అక్కర్లేదు. రామకృష్ణ పరమహంస అన్నారు, ఆవిడ భార్య గురువుగారు ఏంటి, అందుకని వెళ్ళాడు. వెళ్ళి బట్ట మొక్కట్టుకు వచ్చాడు. ఆవిడ ఎందుకన్నాడు, ఎందుకు ఇంత రాత్రి వేళ తెప్పించావు, ఏం అన్నీ చెప్తే కానీ ఇవ్వవా, అయితే తీసుకో, అయిపోయి నాకైతే ఉంచుకోవాలన్నాడు. ఆవిడ మర్నాడు పిలిచి ఆయన్ని గురువుగారిని బట్టిచ్చి, ఇంకెప్పుడైనా మీకు ఏమైనా అవసరం ఉంటే నన్ను అడగండి. గురువుగారు అని పిలిచినా బట్ట ముక్క ఇవ్వలేని శిష్యుడు. అప్పుడు ఏమిటి విలువ? ఆ నమ్మకం లేనప్పుడు అసలు ఉపయోగం ఏముంది పిలిస్తే?